మన దోషాలు ఇద్దరి ఎదుట మనం ఒప్పుకోవాలి. మొట్టమొదట దేవుని ఎదుట మనం ఒప్పుకోవాలి. దేవుని ఎదుట మనం ఒప్పుకోవాలి. మనం అనుకుంటాం మనం చేసిన పాపాల విషయమై దేవుని ముందు ఒప్పుకోకపోయినా పర్వాలేదు, దేవుడు మన ప్రార్థన వింటాడు అని. అట్లా కుదరదు. దేవుని వాక్యం అందుకు ఒప్పుకోదు. యెషయా గ్రంథం 59వ అధ్యాయము 1వ వచనం చదివితే, రక్షింపనేరక ఉండునట్లు యెహోవా హస్తము కురుచ కాలేదు, విననేరక ఉండునట్లు ఆయన చెవులు మందము కాలేదు. కానీ మీ దోషములు మీకును ఆయనకును మధ్య అడ్డంగా వచ్చినాయి గనుక ఆయన ఆలకింపకున్నాడు అంటాడు. అక్కడ ఏమర్థమవుతుందంటే, మన దోషాలు, మన పాపాలు ఏవైతే ఉన్నాయో అవి దేవుని దగ్గరకు మన కంఠధ్వని చేరకుండా అడ్డగిస్తాయి. ఇది మొదటి విషయం. మన ప్రార్థన దేవునికి వినబడకుండా మన దోషాలు అడ్డుపడతాయి. యోహాను సువార్త 9వ అధ్యాయములో గుడ్డివాడైన మనుషుడు అంటాడు, పాపుల మనవి దేవుడు ఆలకింపడని ఎరుగుదుము అంటాడు. యోహాను సువార్త 9వ అధ్యాయములో గుడ్డివాడైన మనుషుడు ప్రభు చేత స్వస్థత పొందిన తర్వాత ఇతరులు అతనితో వాదించినప్పుడు అతడు అంటాడు, అతడు పాపియో కాడో నేను ఎరుగను, నేను ఒకప్పుడు గుడ్డివాడును, ఇప్పుడైతే చూచుచున్నాను, దేవుడు పాపుల మనవి ఆలకింపడని ఎరుగుదుము అంటాడు. చూడండి ఒకసారి ఆ వచనం అండర్లైన్ చేసుకోండి. 31వ వచనం. ఎన్ని? యోహాను సువార్త 9వ అధ్యాయం 31వ వచనం. 31 మా చూడు. దేవుడు పాపుల మనవి ఆలకింపడని ఎరుగుదుము. చాలు. మరి ఆయన చేసిన కార్యాన్ని బట్టి నా కళ్ళు వచ్చినాయా? మరి కళ్ళు వచ్చినాయి అంటే ఆయన మనవి దేవుడు విని నాకు స్వస్థత ఇచ్చాడు. మరి ఆయన మనవి దేవుడు విన్నాడంటే పాపుల మనవి వినడు కదా. మరి ఆయన మనవి ఎందుకు విన్నాడంటే ఆయన పరిశుద్ధుడు అని తనను అడ్డగించిన వాళ్ళతో ఈ గుడ్డివాడై ఉండి స్వస్థత పొందిన మనుషుడు వాదిస్తాడు. ఆ వాదనలో ఈ మాట అంటాడన్నమాట, దేవుడు పాపుల మనవి ఆలకింపడు. మొదటి వచనం మనం చూసుకున్నాం. యెషయా గ్రంథం 59:1. మనం దేవుని ఎదుట ఒప్పుకోవాలి. ఒప్పుకోకపోతే మన ప్రార్థన అక్కడికి చేరదు. దీనికి 2 రిఫరెన్సులు మీకు చూపించాను. పాపుల మనవి దేవుడు వినడు. మరి మనకి ఇంకా వేరే ఆప్షన్ లేదంటే ఉంది. ఏముంది అంటే, అదే యోహాన్ రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 8వ వచనం మీరు చూస్తే అక్కడ ఇలా రాస్తుంది. బైబిల్ తీయండి. యోహాన్ రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 8వ వచనం. మనము పాపము లేనివారమని చెప్పుకొనిన ఎడల మనలను మనమే మోసపుచ్చుకొందుము, మరియు మనలో సత్యం ఉండదు. మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల, అదుగో మన పాపములను మనం ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడు, ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును. అది మన పాపములను మనం ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడు గనుక సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రపరుస్తాడు. దీన్ని బట్టి ఏమర్థమవుతుంది? పాపములను కప్పుకొని, పాపములను సమర్థించుకొని, పాపములను ఒప్పుకోకుండా మూర్ఖించి, దానికి దిక్కుమాల లాజిక్లు చెప్పుకొని, అందును బట్టి చేశాను, ఇందును బట్టి చేశాను, ఆ విధంగా జరిగింది, అనుకోకుండా జరిగింది అని దిక్కుమాలిన లాజిక్లు చెప్పకుండా, ఏదైనా పొరపాటు జరిగినప్పుడు ఉన్నట్టు దేవుని పాదాల దగ్గరికి వెళ్ళి స్పష్టంగా తెలిసే ఈ క్రియ చేశాను, ఈ చర్య చేశాను, ఇది తెలియకుండా అజ్ఞానంలో చేసింది కాదు తండ్రి, తెలిసే నేను నా శరీర తత్వమును బట్టి ఈ విషయంలో నేను బలహీనపడ్డాను, దీన్ని అధిగమించలేకపోయాను, యథార్థంగా ఒప్పుకుంటున్నాను, నన్ను క్షమించు ప్రభువా, ఇదిగో నా నోరు నేను కాచుకోలేకపోయాను, నా కళ్ళని నేను కాచుకోలేకపోయాను, నా దేహాన్ని నేను కంట్రోల్ చేసుకోలేకపోయాను, నా చేతులను అదుపులో పెట్టుకోలేకపోయాను, నా నడతల్ని దిద్దుకోలేకపోయినాను, నన్ను క్షమించు ప్రభువా, నేను ఒప్పుకుంటున్నాను తండ్రి నీ ముందు యథార్థంగా అని నిష్కర్షగా నువ్వు దేవుని ముందు ఒప్పుకున్నట్టయితే అక్కడ 2 విషయాలు చెప్పాడు. దేవుని గురించి ఏం చెప్పాడో తెలుసా? ఆయన నమ్మదగిన వాడు అన్నాడు. రెండవది నీతిమంతుడు అన్నాడు. నీతిమంతుడు నష్టము వచ్చినను మాట తప్పడు అనుంది. సామెతల గ్రంథంలో నీతిమంతుడు నష్టము వచ్చినను మాట తప్పడు అనుంది. ఇక్కడ ఆయన నమ్మదగిన వాడు అన్నాడు, రెండవది నీతిమంతుడు అన్నాడు. నమ్మదగిన వాడు అంటే ఒకవేళ మనం మనుషుల దగ్గరికి వెళ్ళి ఒప్పుకుంటే మనుషులు క్షమించలేరేమో కానీ
ఆయన క్షమించుటకు సిద్ధ మనస్సు గలవాడు, బహుగా క్షమించుటకు కృప కలిగిన వాడు అండ్ నమ్మకమైన వాడు కూడా. ఆయనను నమ్మి మనం ఏ విషయంలోనైనా అడుగు ముందుకేయచ్చు. అపరాధాలు ఒప్పుకునే విషయంలో కూడా ఆయన నమ్మదగిన వాడు. మనం ఒప్పుకుంటే ఖచ్చితంగా క్షమిస్తాడు. అందుకు నమ్మకమైన మనస్సు దేవునికి ఉంది. రెండవది, ఆయన నీతిమంతుడు. ఆయన నీతిమంతుడు. నష్టం వచ్చినా మాట తప్పడు. చెప్పాడు కదా, ఒప్పుకోండి నేను క్షమిస్తానని. ఆయనే అవకాశం ఇచ్చాడు కదా, కాబట్టి మనం ఒప్పుకుంటే మంచిది. ఆయన నమ్మకమైన వాడు. రెండవది, నీతిమంతుడు గనక ఏం చేస్తాడో తెలుసా? ఎప్పుడైతే నువ్వు ఆయన ముందుకెళ్ళి ఒప్పుకుంటావో ఆయన సమస్త దుర్నీతి నుండి నిన్ను కడిగి పరిశుద్ధపరుస్తాడు, నిన్ను పవిత్రపరుస్తాడు అని స్పష్టంగా దేవుడు తన గ్రంథంలో రాయించాడు. మనం ఒప్పుకోవటం వల్ల జరిగేటువంటి ప్రయోజనం ఏంటంటే, ఎప్పటికప్పుడు మనం కడగబడి పరిశుద్ధపరచబడతాం, నూతన పరచబడతాం. తిరిగి దేవునితో మనకి సంబంధం ఏర్పడుతుంది, సమాధానం ఏర్పడుతుంది. తిరిగి జన్మించిన మనకి, క్రీస్తు రక్తంలో కడగబడి పరిశుద్ధపరచబడిన మనకి, దేవునితో నడవడానికి, దేవునితో జీవించడానికి ఇష్టపడిన మనకి, దేవునితో సమాధానం లేకుండా మనకు ప్రశాంతత ఉండదు. ఎంతమంది మనతో సమాధానంగా ఉన్నా మన మనస్సు దేవునితో సమాధానంగా లేకపోతే మనకు నెమ్మలం ఉండదు, నెమ్మది ఉండదు, ఆదరణ ఉండదు. మనకి నెమ్మదిగా ఉండాలి, ప్రశాంతంగా ఉండాలి, మనం ఆనందంగా ఆదరణగా ఉండాలంటే మన మనసు దేవునితో ఎప్పుడు సమాధానంగా ఉండాలి. దేవుడితో మనకు సమాధానం ఎప్పుడు తెగుతుంది అంటే, మనం దేవునికి వ్యతిరేకమైన పాపం చేసినప్పుడు దేవునితో మనకున్న అనుబంధం అంటే ఆ మానసికపరమైనటువంటి సమాధానం కట్ అవుతుంది. పాపానికి ఎప్పుడూ దేవుడు సుముఖుడు కాదు, విముఖుడు. మనం పొరపాటు చేసినప్పుడు, పొరపాటు మాట్లాడినప్పుడు, పొరపాటు ప్రవర్తించినప్పుడు ఆయన దుఃఖపడతాడు, ఆయన ముఖం చిన్నబుచ్చుకుంటాడు, బాధపడతాడు. అది మన మనస్సుకు అర్థమవుతుంది. అప్పుడు మనం చేయాల్సినటువంటి పని ఏంటంటే, మనం తిరిగి దేవునితో సమాధాన పడాలి. నన్ను క్షమించయ్యా అని తిరిగి దేవునితో సమాధాన పడినప్పుడు దేవుడు మన వైపు మళ్ళుకుంటాడు, మనల్ని కడిగి పరిశుద్ధపరిచి మళ్ళా తిరిగి హక్కును చేర్చుకుంటాడు. ప్రేమగల దేవుడు మన దేవుడు. అలాగని మనం పాపాన్ని చేస్తూ మళ్ళా ఒప్పుకుంటూ, మళ్ళా చేస్తూ మళ్ళా ఒప్పుకుంటూ దేవుని ప్రేమతో, దేవుని మంచితనంతో మనం ఆటలాడకూడదు. ప్రేమించేవాళ్లే, క్షమించేవాళ్లే తప్పు చేసి ఒప్పుకుంటే క్షమిస్తాడులే అని ఆయన ప్రేమను, కృపను చులకన చూడకూడదు. దేవుడికి ప్రేమించటం తెలుసు, గద్దించటం తెలుసు, కన్న తండ్రిలాగా మనల్ని శిక్షించడం కూడా తెలుసు. నిత్యమైన నరకానికి మనల్ని పంపకపోయినా దేవుని బెత్తం అనే శిక్షాదండంతో మనల్ని కొట్టడం అనేది ఉంటుంది. ఎన్నిసార్లు గద్దించిన వినని కుమారుడు తన్నులు తింటాడు, ఎన్నిసార్లు చెప్పినా వినని కుమార్తె తన్నులు తింటుంది, దేవుడు కొడతాడు కూడా. కాబట్టి అది దృష్టిలో పెట్టుకొని దేవుని ప్రేమతో చెలగాటాలు ఆడకుండా జాగ్రత్త పడాలి. ఎంతమందికి అర్థమవుతుంది? స్తోత్రం చెప్పండి. అలాగూ మనం దేవుని ముందు ఒప్పుకోవాలి. రెండవది, ఇతరుల ఎడల మనం తప్పు చేసినప్పుడు వారి ముందు కూడా మనల్ని మనం తగ్గించుకొని ఒప్పుకోవాలి. ఈ మనసును కూడా దేవుడు ఇష్టపడతాడు. కొంతమందికి అహం అడ్డొచ్చిద్ది. భార్య ఎడల భర్త తప్పు చేస్తే, తొందరపాటును తప్పు చేస్తే భర్త ఒప్పుకోవటానికి ఇష్టపడ్డాడు, కవర్ చేయటానికి ఇష్టపడతాడు. ఎందుకంటే అహం దెబ్బతింటుంది. దాన్ని ముందు నేను ఒప్పుకునేది ఏంది, ఆఫ్టర్ ఆల్ ఆడది అని స్త్రీ ముందు నేను పొరపాటు పడ్డాను, ఇలా అనుకోలేదు, ఏమనుకోవద్దు, సారీ, నేను తేడా పడ్డాను, నిన్ను మిస్అండర్స్టాండింగ్ చేసుకున్నాను అనొచ్చు. కానీ ఒప్పుకోడు అహం. నువ్వు తేడా పడ్డావు, స్పష్టంగా అర్థమవుతుంది కదా అని భార్య అంటే, ఏందే తేడా పడి కొడితే మొహం పలిపా అంటాడు, అంతేగాని ఒప్పుకోడు. అలాగే కొంతమంది భార్యలు కూడా భర్తల ముందు ఒప్పుకోరు. పొరపాటు పడ్డానండి అన్నదు, అహం అడ్డొస్తుంది. రెండు, కొంతమంది పెద్దలు పిల్లల ఎదుట తప్పు చేస్తారు, ఏదో ఒకటి పొరపాటు చేస్తారు. ఆ పొరపాటు జరిగినప్పుడు నేను ఈ విషయంలో పొరపడ్డాను, ఈ విషయంలో తేడా పడ్డాను అని పిల్లల ముందు ఒప్పుకోరు. ఎందుకు? పిల్లల ముందు ఒప్పుకుంటే నా పరువేంగాను అని ఏకాడికి కప్పుకోవడానికి, కవర్ చేయడానికి ఇష్టపడతారు.
అలాగే పిల్లలు కూడా అహాన్ని బట్టి తల్లిదండ్రుల ముందు ఒప్పుకోరు, వాళ్ళది అహమే. అలాగే ఇద్దరు సోదరులు విషయంలో కూడా సహోదరులతో పొరపాటు చేసినప్పుడు, బ్రదర్ నేను మిమ్మల్ని ఇలా అనుకున్నాను, ఏమనుకోవద్దు, బ్రదర్ మీ విషయంలో ఇలా మిస్అండర్స్టాండింగ్ చేసుకున్నాను, ఏమనుకోవద్దు, క్షమించండి పొరపడ్డాను అనే మనస్సు ఉండదు. నేనేదో అనుకున్నా, నా లోపల అనుకున్నా, నేను లోపల తిట్టుకున్నా, వేరే వాడి ముందు తిట్టా, అతనికైతే తెలియదు కదా అనుకుంటా. కానీ కొంతమందిని నేను చూశాను, వాళ్ళు యథార్థంగా వచ్చి ఒప్పుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. నేను మీ విషయంలో మిస్అండర్స్టాండింగ్ చేసుకున్నానండి, నేను తేడాపడ్డాను, ఏమనుకోవద్దు, దయచేసి నన్ను క్షమించండి అని అడిగినటువంటి మంచి మనస్తత్వం కలిగిన వాళ్ళని నేను చూశాను. సహోదరులను కూడా, మీ సాటి సహోదరి విషయంలో నువ్వు తప్పు చేసి ఉంటే, పొరపడి ఉంటే తప్పకుండా ఈ విషయంలో నువ్వు ఒప్పుకోవాలి. కానీ అహం అడ్డొస్తుంది. ఎవరినైనా బాధ పెట్టి ఉంటే, మళ్ళీ అందరం క్రీస్తు రక్తంలో కడగబడిన వాళ్ళమే, అందరం ఒకరి ఎడలో ఒకరు ప్రేమ కలిగి ఉండాలని బోధింపబడిన వారమే. అన్నిటికంటే ముఖ్యమైన ఆజ్ఞగా ప్రేమ అనే దాన్ని మనం ఆజ్ఞగా పొందిన వారమే. అయినా సరే సాటి వారికి మనం బాధను కనపరిచి బాధ పెట్టినప్పుడు వారి విషయంలో మనం క్షమాపణ అడగడానికి అహం అడ్డొస్తుంది. కానీ నిజంగా దేవుని ఆత్మ కలిగినటువంటి మనుషులు తగ్గించుకుంటారు, తమ పొరపాట్లను యథార్థ హృదయంతో ఒప్పుకుంటారు. ఇలాంటి తగ్గింపు మనసు, ఒప్పుకునే మనసు దేవుని ముందైనా మనుషుల ముందైనా తన బలహీనతని, తన పొరపాటుని యథార్థ దృష్టితో ఒప్పుకునేటువంటి వాళ్ళంటే నా దేవుడికి చాలా ఇష్టం. కొడితే గట్టి కొట్టండి. అహానికి వెళ్ళి, గర్వానికి వెళ్ళి, పొరపాట్లను ఒప్పుకోనటువంటి స్థితిలో ఉన్న ఎవరైనా సరే, అది ఫ్యామిలీ కావచ్చు, సహోదరులు కావచ్చు, సహోదరీలు కావచ్చు, పిల్లలు కావచ్చు, భర్త కావచ్చు, భార్య కావచ్చు, తల్లిదండ్రులు కావచ్చు, ఎవరైనా అహాన్ని బట్టి, గర్వాన్ని బట్టి, పొరపాటుని దీన మనసుతో ఒప్పుకోకుండా కవర్ చేసుకునే మైండ్ కలిగి ఉంటే వాళ్ళ ప్రార్థన దేవుడు వినడు. ఎందుకంటే ఆయన అహంకారులను ఎదిరిస్తాడని ఉంది. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 6-7 వచనాల్లో ఇలా ఉంది. చిన్నపిల్లలారా మీరు పెద్దలకు లోబడి ఉండుడి. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 6-7 వచనాలు. ఎదుటివాని ఎడల దీన మనస్సును వస్త్రము ధరించుకొని. అబ్బా అదుగదుగదుగు చూసారా? ఎదుటివాని ఎడల దీన మనస్సు అను వస్త్రము ధరించుకోండి, మిమ్మును అలంకరించుకొనుడి. దీన మనస్సు అనే వస్త్రము చేత మిమ్మల్ని మీరు అలంకరించు. నేను చెప్తాను, ఎంత అద్భుతమైన మాట ఇది. దేవునికి చాలా అందంగా కనపడేది ఏంటో తెలుసా? దీన మనస్సు. మనం దేవునికి ఎప్పుడు అందంగా కనపడతామంటే, ఎప్పుడైతే దీన మనస్సు కలిగి మనం ఉంటామో మనం దేవునికి చాలా ఆకర్షణీయంగా కనపడతాం. అహంకారంతో నిండిన మనసు కలిగి ఉన్నామనుకో, దేవునికి మనల్ని చూస్తే అసహ్యం. ఎందుకంటే గర్వహృదయులందరూ యెహోవాకు హేయులు అని రాస్తుంది బైబిల్లో. స్తోత్రం చెప్పండి, పెద్దగా చెప్పండి. ఒకసారి పక్కన వాళ్ళని పలకరించండి, చేతులు కలపండి. ఆ తర్వాత కిందికి కూడా చదువునానా. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. అదిగో ఎందుకు వీళ్ళ ప్రార్థన వినడు అంటే అహంతో నిండిపోయి ఉంటారు, అహంకార హృదయం కలిగిన వాళ్ళై ఉంటారు. ఒప్పుకునే మనసు ఉండదు, క్షమించు అని అడిగే మనసు ఉండదు. ఏ స్థాయికి గర్వం వెళ్ళిద్దంటే వాళ్ళు చేసే అన్ని రైటే అని సమర్థించుకోవటం, కవర్ చేసుకోవటం, కప్పుకోవటం తప్ప, అదే నేను సహా తేడా పడే అవకాశం ఎందుకు లేదు, నేను కూడా ఆదాము రక్తం కలిగే ఉన్నాను కదా, దాందే ఉంది, పొరపాటు నేను పడుండొచ్చు కదా అని ఏమనుకోవద్దు, సారీ అనేటువంటి ఒక 2 అక్షరాలు చెప్పడానికి ఎంత గర్వమో కొంతమందికి. ఇలాంటి గర్వహృదయం పెట్టుకొని మళ్ళీ దేవుని ముందుకు వచ్చి ప్రభువా అని ఏడ్చి ప్రార్థన చేస్తారు. ఆయన అంటాడు, నీ కళ్ళల్లో కన్నీళ్ళు వస్తున్నాయి కానీ నీ గుండె గర్వంతో నిండి ఉంది, నువ్వు నాకు హేయంగా కనపడుతున్నావు, అసహ్యంగా కనపడుతున్నావు అంటాడు. సెప్టిక్ ట్యాంక్కి మూత తీస్తే నీ ఫేస్ ఎట్లా పెడతావు? సెప్టిక్ ట్యాంక్కి మూత తీస్తే దాన్ని చూసినప్పుడు నీ ముఖం ఆప్యాయంగా పెడతావా, అసహ్యంగా పెడతావా? ఎట్ట పెడతావు? నీ ఫేస్ ఎట్ట పెడతావు? ఒకసారి చూపించు. 'చూపించు. 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 'చూపించు.
ముఖం ఎట్ట పెడతా అండి? బాగా ఆప్యాయంగా ఆహా అని పెడతావా? లేకపోతే గర్వహృదయంలో అహంతో నిండినటువంటి వ్యక్తులు చూసినప్పుడు దేవుని ముఖం కూడా అలా పెడతాడు. అశుద్ధాన్ని చూసినప్పుడు మన ముఖం ఎలా మారిపోయిద్దో, గర్వహృదయులను చూసినప్పుడు దేవుని ముఖం అలా మారిపోయిద్ది. ఏమైనా అర్థమవుతుందా నేను చెప్పేది? దానికి తావి ఇవ్వకూడదు. ఎలా ఉండాలి అంటే, నువ్వు ఏ స్థాయికి చెందిన వ్యక్తివైనా తగ్గించుకొని ఒప్పుకున్నప్పుడు మనిషిలో కూడా అది ఆకర్షణే. అక్క, ఆ అక్క మనకంటే ఇంత సీనియర్ కదా, ఆమె మనసు ఎంత మంచిదో తెలుసా? ఏ చిన్న పొరపాటు ఆమె నుండి జరిగిన, అమ్మా క్షమించరా, ఇట్లా అనుకున్నానమ్మా అని వెంటనే తగ్గించుకొని ఒప్పుకునే మనసు ఉంటుంది అక్క ఆ అక్కకి. అన్న మనందరికాడికి సీనియర్ కదా, అయినా సరే ఇంత పొరపాటు ఆయన నుండి జరిగితే అయ్యా ఏమనుకోవద్దయ్యా అని తగ్గించుకొని క్షమాపణ అడుగుతాడన్నా. అన్న మనసు ఎంత మంచిదన్నా, అసలు గర్వం ఉండదన్నా, అసలు అహంకారంగా ప్రవర్తించడన్నా, దీన మనసు కలిగి ఉంటాడన్నా, దీన మనస్కురాలన్నా అక్క అని మనల్ని గూర్చి మన ఆత్మీయ బిడ్డలు కావచ్చు, కన్న బిడ్డలు కావచ్చు, కట్టుకున్నాళ్ళు కావచ్చు, సాక్ష్యం చెప్పగలిగి ఉండాలి. ఎందుకంటే మనం దేవునికి ఇష్టలం అవుతాం. విరిగి నలిగిన హృదయం గలవారికి యెహోవా ఆసనుడని ఒక చోటును, నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకును దీన మనస్సు గలవారి యొద్దను నేను నివసించుచున్నాను అని దేవుడు అన్నాడు. దీనులకు కృప చూపుతానన్నాడు. దీన మనస్సు నాకు అందమైన ఆకర్షణీయమైన వస్త్రం అన్నాడు. అలాగే దీనుల దగ్గర నేను ఉంటాను, నాకు దీనులంటే ఇష్టం, నేను వాళ్ళ దగ్గర ఉండటానికి ఇష్టపడతాను అంటాడు దేవుడు. ఇలా దీనత్వాన్ని గురించి, దీనులకు దేవుడు చేసే ప్రయోజనాల గురించి ఇన్నున్నాయి పరిశుద్ధ గ్రంథంలో. అందుకే యేసు ప్రభు తను గూర్చి తాను చెప్పుకున్నప్పుడు, మాయ్ స్తోత్రం చెప్పు, నేను సాత్వికుడను దీన మనస్సు గలవాడను అని మాట్లాడాడు. నేను సాత్వికుడను దీన మనస్సు గలవాడను అని ప్రభు మాట్లాడాడు. నేనేం చెప్తున్నాను మా ఇంటికి తీసుకోకపోతే ఎట్లా? అన్న ఏం చెబుతున్నాడో వినాలి, తెలుసుకోవాలి, తెలియని వాళ్ళకి చెప్పాలనే మైండ్ ఉండాలి కదా. మ్యాటర్ సీరియస్గా తీసుకోకపోతే నిద్రే వచ్చిదిరా పిచ్చి తల్లి. స్తోత్రం చెప్పు. నేను పెద్దగా అరిచి చెప్పడానికి కొద్దిగా పరిస్థితి అనుకూలంగా లేదు, అందుకే చిన్నగా చెప్తున్నాను. నేను పెందలాడు వచ్చిన కారణం కూడా అదే. కాబట్టి కొంచెం చెప్పే విషయాల మీద మనసు పెట్టండి. దీన మనస్సును గురించి నేను మాట్లాడుతున్నాను పరిశుద్ధాత్మ ప్రేరణలో. సో మీరు స్వస్థత పొందినట్లు ఒకరి కోసం ఒకరు ప్రార్థించండి అన్నాడు. దానికి ముందు ఏమన్నాడు? మీ పాపములు ఒకరితోనొకరు ఒప్పుకోండి అన్నాడు. మనం ఇద్దరి దగ్గర మన పాపాలు ఒప్పుకోవాలని చెప్పాను. మొట్టమొదటిది ఎవరి దగ్గర? దేవుని దగ్గర. రెండవది, ఎవరి ఎడల మనం తప్పు చేశామో ఆ వ్యక్తుల దగ్గర మన పొరపాట్లు ఒప్పుకోవడానికి వీలున్నంత వరకు మనం ఒప్పుకోవడానికి ప్రయత్నం చేయాలి. అలాంటి దీన మనస్సుని దేవుడు ఇష్టపడతాడు. దేవుడు చెప్పిన కృపలన్నీ కూడా దీన మనస్సు గలవారికే. ఎన్ని వచనాలు ఉన్నాయంటే, ఈ సాత్వికులు, ఈ దీన మనస్సు కలిగిన వారు భూమిని స్వతంత్రించుకుంటారు అన్నాడు. తెలుసా మీకు ఆ సంగతి? భూమిని స్వతంత్రించుకుంటారు అన్నాడు. అలాగే ఈ దీన మనస్సు గలవారు పరలోకాన్ని కూడా స్వతంత్రించుకుంటారు అన్నాడు. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. దేవునికి స్తోత్రం. ఎవరిది పరలోక రాజ్యం? సాత్వికులు ధన్యులు, భూలోకమును స్వతంత్రించుకుందురు. కీర్తనల గ్రంథంలో అనేక చోట్ల రాయబడి ఉంది. కీర్తనల గ్రంథంలో మీరు ఎత్తుక్కోండి, దొరుకుతుంది. 2 అధ్యాయాల్లో కనీసం 5 నుంచి 6 సార్లు రాస్తుంది. ఏమని తెలుసా? సాత్వికులు అంటే దీన మనస్సు కలిగిన వారు, సాత్వికులు ఓర్పు సహనాలు కలిగిన వారు భూమిని స్వతంత్రించుకుంటానని ఉంది. భూలోకాన్ని స్వతంత్రించుకుంటానని మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ధన్యతల్లో ఉంది. ఈ భూమిని కూడా స్వతంత్రించుకుంటాననే మాట ఉంది కీర్తనల్లో.
సరే, దీనాత్మ, దీన మనస్సు, దీన హృదయం కలిగిన వారికి దేవుడు చెప్పిన ఆశీర్వాదాలన్నీ లభిస్తాయి. ఆఖరికి రక్షణ కూడా దీన మనస్సు కలిగిన వారికే. రక్షణ కూడా దీన మనస్సు కలిగిన వారికి. మరి దీనులై ఆయన దగ్గరకు వచ్చి కదా, అయ్యా నేను పాపిని ప్రభువా, వేరే విధంగా రక్షణ పొందలేను, దయచేసి నా ఆత్మను రక్షించు ప్రభువా అని మనం దీనంగా అడిగితే కదా క్షమాపణ, పాప క్షమాపణ, నిత్య జీవ ప్రాప్తి, ఇదంతా దేవుని కృపను బట్టి మనకు దక్కుతుంది. ఆ దేవుని కృప ఎలా దక్కుతుంది మనకి? దీన మనస్సును బట్టి దక్కుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చాలా విషయాలు ఉన్నాయి దీన మనస్సుని గురించి. అయితే పరలోక రాజ్యం దీనికే ఉంది, భూలోకాన్ని స్వతంత్రించుకునే భాగ్యం దీనికే ఉంది. ఏమంటే ఒక పాట చానాళ్ళ క్రితం పాడుకున్నాను. బురదలోన పుట్టానని కలువ దిగులు చెందేనా, నల్ల మబ్బు కమ్మేసిందని చంద్రదీపమారేనా. బురదలోన పుట్టానని కలువ దిగులు చెందేనా, నల్ల మబ్బు కమ్మేసిందని చంద్రదీపమారేనా. శత్రువెంత తరిమిన గాని, శ్రమల చేత నలిపిన గాని, ప్రభువు నందు ఉన్న నీవు ప్రజ్వలింపకుండేవా, ప్రభువు కార్యమాపేవా. అనుకున్నావా నిన్ను నువ్వే హీనునిగా, చేశాడయ్యా యేసు నిన్ను ఉన్నత పాత్రగా. ఆ తర్వాత లైన్, అయి ఉన్నావా ఆత్మ విషయమై దీనునిగా, అందుకోసమే నచ్చావయ్యా యేసుకు అంతగా. నువ్వు దేవునికి నచ్చిన కారణమే దీన మనసు. దేవుని అన్ని పొందుకునేది దీన మనసే. దేవునికి ఇష్టమైంది దీన మనసు. దేవుడు ఆసన్నమయ్యేది దీన మనసుకి. దేవుడు కృప చూపేది దీన మనసుకి. పరలోక రాజ్యం ఇచ్చేది దీన మనసుకి. భూలోకాన్ని స్వతంత్రింపజేసేది దీన మనసుకి. దేవుడు నివాసం ఉండేది దీన మనస్సు గల వారి యొద్ద. చూడండి, ఒక్క దీన మనస్సులో ఎంత ప్రయోజనం ఉందో. అహం ఏముందండి? ఆకర్షణ దీన మనసులో ఉందండి. అందుకే చెప్తున్నాను, ఎదుటి వాళ్ళ ఎడల అహంకారాన్ని ప్రదర్శించడం కాదు, కానీ పొరపాట్లు మన నుండి జరిగితే యథార్థ హృదయంతో ఒప్పుకొని, తేడబడ్డానమ్మా ఏమనుకోవద్దురా తల్లి, తేడబడ్డానన్నా ఏమనుకోవద్దన్నా అనే మనసు దేవుడికి ఇష్టమైంది. ఎంతమందికి అర్థమైంది? కాబట్టి మీరు కలిసి ప్రార్థించినప్పుడు, కలిసి ఆరాధించినప్పుడు, కలిసి ప్రభుబలలో చేయి వేసేటప్పుడు, కలిసి ప్రార్థించేటప్పుడు, కలిసి పాడేటప్పుడు ఇద్దరితో మనం సమాధాన పడాలి. మొదట దేవునితో సమాధాన పడాలి, రెండవది మన సహోదరితో సమాధాన పడాలి. చాలా కీలకమైన విషయం. నువ్వు దేవాలయమునకు వెళ్ళి బలిపీఠమునొద్ద అర్పణ అర్పించున్నప్పుడు, నీ సహోదరునితో నీకేదన్నా వివాదము నెడద మొదట బలిపీఠమునొద్దనే నీ అర్పణ విడిచిపెట్టి వెళ్ళి ముందు నీ సహోదరునితో సమాధాన పడుము అని సాక్షాత్తు యేసయ్యే చెప్పాడు. సమాధాన పడ్డ తర్వాత వచ్చి నీ అర్పణ అర్పించు, సమాధాన పడక ముందు అర్పించొద్దు అని చెప్పాడంటే ఆలోచించవచ్చు. కాబట్టి ఇక్కడ మీ పాపములను ఒకనితోనొకడు ఒప్పుకొనుడి అన్న ఒక మాట వెనక ఇంత ఆంతర్యం ఉంది. మీరు స్వస్థత పొందినట్లు ఒకరి కోసం ఒకరు ప్రార్థన చేయండి అన్నాడు. మొదట ఒప్పుకోండి, అప్పుడు మీ మనస్సులు సమాధాన పడతాయి. దేవునితో ఒప్పుకున్నప్పుడు దేవుడితో మన మనసు సమాధాన పడిద్ది. లింక్ మళ్ళా దేవునితో మనకి సెట్ అయిద్ది. సెట్ అయినప్పుడు దేవుడి నుంచి మనకి, మన నుంచి
దేవునికి విజ్ఞాపనల సరఫరా మన నుంచి దేవుడికి వెళ్ళిద్ది, సమాధానాల సరఫరా దేవుని యొద్ద నుండి మనకు వచ్చింది. అర్థమైందా? మళ్ళీ పవర్ రిలీజ్ అయింది కనెక్షన్ కలుపుకున్నప్పుడు. సో ఫస్ట్ మనం జాగ్రత్త పడాల్సింది ఏంటంటే దేవునితో మనము సంబంధాన్ని కలుపుకునే విషయంలో ఎప్పటికప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఒకటి. రెండవది, దేవుని ఎదుటికి మనం వచ్చాం గనుక మన సహోదరుల విషయంలో కూడా మనం సరి చేసుకోవాలి, వాళ్ళతో కూడా మనం సమాధాన పడాలి. దేవుని వాక్యం స్పష్టంగా చెప్పింది. మత్తయి సువార్త 18వ అధ్యాయము 19-20 వచనాలు మీరు చూడొచ్చు కిందికి. భూమి మీద ఇద్దరు ఏకీభవించి దేనిని అడుగుతారో అది వారికి అనుగ్రహించబడిద్ది అని ఉంది. చూస్తారా? మత్తయి సువార్త 18వ అధ్యాయము 18వ వచనం. భూమి మీద మీరు వేటిని బంధింతురో అవి పరలోకమందును బంధింపబడును, భూమి మీద మీరు వేటిని విప్పుదురో అవి పరలోకమందును విప్పబడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మరియు మీలో ఇద్దరు తాము వేడుకొను దేనిని గూర్చి అయినను భూమి మీద ఏకీభవించిన ఎడల అది పరలోకమందున నా తండ్రి వలన వారికి దొరుకునని మీతో చెప్పుచున్నాను. ఏకీభవించిన ఎడల నీకు ఏక మనస్సు కావాలి. ఎట్లా వస్తుంది? ఆమెతో నీతో ఆమెకి సమాధానం లేదే, ఆమె ప్రవర్తన నీకు నచ్చట్లేదు, నీ ప్రవర్తన ఆమెకి నచ్చట్లేదు, మీరు ఒకరినొకరు ద్వేషించుకుంటున్నారు, ఒకరినొకరు తప్పు పట్టుకుంటున్నారు, ఒకరి ఎడద ఒకరు తప్పు చేస్తున్నారు. భార్యాభర్తలు కావచ్చు, తల్లి పిల్లలు కావచ్చు, సోదరులు కావచ్చు, సహోదరులు కావచ్చు, సహోదరిమణులు కావచ్చు. మరి మీ ఇద్దరికి సమాధానం లేకుండా, నీ ఫ్యామిలీలో నీ భర్తతో సమాధానం లేకుండా, పిల్లలతో సమాధానం లేకుండా, తల్లితో సమాధానం లేకుండా, ఏక మనస్సు లేకుండా మీరు కలిసి ప్రార్థించిన ఆ ప్రార్థన వినడగా దేవుడు ఇక్కడ స్పష్టంగా చెప్పాడు. ఏకీభవిస్తే అన్నాడు. ఏకీభవిస్తే, ఇద్దరు కలిసి ఏక మనస్సు కలిగి చేస్తే అన్నాడు. మీరు 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయము ఒకసారి తీయగలిగితే పౌలు కొరింథీ సంఘానికి మొత్తుకొని చెప్తున్నాడు, మీలో భేదములు ఉండకూడదు. 10వ వచనం నుంచి చదువు. సహోదరులారా, మీరందరూ ఏకభావముతో మాట్లాడవలననియు మీలో కక్షలు లేక ఏక మనసుతోనూ ఏక తాత్పర్యముతోనూ మీరు సన్నద్ధులై ఉండవలననియు మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట మిమ్మల్ని వేడుకొనుచున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎంత కీలకమైన విషయం అండి. ఏక మనస్సు, ఏక తాత్పర్యం, ఏక భావం. మీరు మాట్లాడేటప్పుడు ఒక్క భావంతో మాట్లాడాలి, ఏక మనస్సు కలిగి ఉండాలి, ఏక తాత్పర్యం, ఒకటే అర్థం కలిగి ఉండాలి. ఇలా మీరు ఉండండి అని మిమ్మల్ని వేడుకోవాల్సి వచ్చింది. అంటే కొరింథీ సంఘంలో కక్షలు ఏర్పడ్డాయి. ఒకరంటే ఒకరికి నచ్చదు, ఒకరి ప్రవర్తన అంటే ఒకరికి నచ్చదు. సైతాను చిచ్చు పెట్టాడు. అపవాది తంత్రములు మనము ఎరుగని వారము కాము అన్న వచనం దగ్గర నేను ఎవరినైనా క్షమించి ఉంటే అపవాది మనల్ని మోసగించకుండానట్లు అందరి ఎదుట క్షమించి తిని అన్నాడు. ఆ తర్వాత అన్నాడు, అపవాది తంత్రములను మనం ఎరుగని వారము కాము అని. తెలుసా వచనం ఎక్కడుందో? 2 కొరింథీ 2వ అధ్యాయం 10వ వచనం. అదుగో కొరింథీ సంఘానికి రాశాడు. చదువునానా? మీరు దేని గూర్చి అయినను ఎవరిని క్షమించుచున్నానో నేనును వాడిని క్షమించుచున్నాను. నేనేమైనాను క్షమించి ఉంటే సాతాను మనలను మోసపరచుకున్నట్లు మీ నిమిత్తము క్రీస్తు సముఖమునందు క్షమించి ఉన్నాను. సాతాను తంత్రములు మనం ఎరుగని వారము కాము. గమనించాలి, ఎందుకు ఈ మాట చెప్పాడు? సాతాను తంత్రాలు కొన్ని ఉన్నాయి. ఆ సాతాను తంత్రాల్లో ఒకటేంటంటే, పరిశుద్ధులు ఏక మనస్కులై ప్రార్థించకుండా, ఏకభావం, ఏకతాత్పర్యము, ఏకీభవించి మొర్ర పెట్టకుండా వాళ్ళ మధ్య చిచ్చు పెట్టేటువంటి పని దురాత్మలు, సైతాను చేస్తాడు. దురాత్మలు చేస్తాయి, సైతాన్ చేస్తాడు. ఏం లేదు, సింపుల్. అహాన్ని రెచ్చగొడతాడు, ఒకరి పద్ధతి ఒకరికి నచ్చకుండా చేస్తాడు. ఒకరినొకరు మనసులో హీనపరుచుకునేటట్టు, అసహించుకునేటట్టు వాడు కుట్ర చేస్తాడు. మళ్ళీ వీళ్ళు పరిశుద్ధులు కలిసి ప్రార్థన చేస్తారు, కానీ ఒకరే చాలు. ఇక వాళ్ళు ఏకీభవించి అడిగితే చేస్తానన్నాడు, కానీ ఏకభావం లేకుండా, ఏక మనసు లేకుండా వాళ్ళు అడిగినా
అది దేవుని దగ్గరకు చేరదన్న సంగతి సైతానుకు తెలుసు. ఈ విధంగా మన మనసులో ఏకాత్మ ఏకభావం లేకుండా చిన్న ట్రిక్తో మన ప్రార్థనలో దేవుని సన్నిధికి వెళ్లకుండా, మనం దేవుడి దగ్గర నుంచి పొందగోరే అద్భుతాలు పొందకుండా మనల్ని పాడు చేయడానికి సాతాను కుట్ర బన్నుతాడు. అందుకే ప్రభు చెప్పాడు, నీవు భూమి మీద దేన్ని బంధించుదువో నేను దాన్ని బంధింతును అనలా. మీరు బహువచనం వాడాడు. మీరు ఏకీభవించి ఏది బంధిస్తారో అది బంధిస్తాను, ఏది విప్పుతారో అది విప్పుతాను. ఏకీభవించి మీరు 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 అబద్ధాలు ఆడకుండా మనం నిజం ఒప్పుకుందాం. కుటుంబ ప్రార్థన చేసేటప్పుడు నిజంగా మన వాళ్ళ పట్ల మనకు సదభిప్రాయం ఉంటుందా? మనం కలిసి ప్రార్థించేటప్పుడు కొన్నిసార్లు మన వాళ్ళ ప్రవర్తన మనకు అభ్యంతరంగా ఉండదా? చిరాకు పుట్టదా? ఆ వ్యక్తి ప్రార్థన చేసేటప్పుడు